నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. వారానికి మనం చూసుకుంటే వందలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందులో చిన్న రోడ్డు ప్రమాదాలు ఉంటే మరికొన్ని రోడ్డు ప్రమాదాలలో ప్రజలు గాయాల పాలవుతూ ఉంటే అతి తక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉందన్న. తాజాగా కువైట్లోని 5వ నెంబర్ రింగ్ రోడ్డులో హవల్లీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయుడు మరణించాడు. కేరళకు చెందిన ఆల్ఫిన్ జోసఫ్ గారు రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన వాహనం ఆయన్ను ఢీకొట్టింది. 51 ఏళ్ల ఆల్బిన్ జోసఫ్ గారు తన యొక్క డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఆయన కువైట్లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్నాడు. ఆల్బిన్ గారికి తన భార్య బిందు మరియు అలాగే పిల్లలు అన్నా మేరీ, ఆండ్రియా ముగ్గురు పిల్లలైతే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కువైట్లో చదువుకుంటూ ఉన్నారు. ఇలా రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అయితే ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ రోడ్డు దాటేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా దాటనన్నా. ఏదైనా జరగరాని జరిగితే మన యొక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి రోడ్డు దాటేటప్పుడు కువైట్లో చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. అతి వేగంగా వాళ్లకు కొద్ది క్షణాలు లభించే ఆనందం, సంతోషం కోసం అతి వేగంగా వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కాబట్టి రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు కానీ, బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు కానీ, దిగుతూ ఉన్నప్పుడు కానీ, అలాగే మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి నిర్లక్ష్యపు డ్రైవర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అలాగే నిందితుని పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. కాబట్టి మరొకసారి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే ఈ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.